హే గైస్, ఎలా ఉన్నారు? దిస్ ఇస్ ఫ్రెండ్ కుమార్. వెల్కమ్ టు మై ఛానల్. గైస్, ఈ వీడియోలో మీకు నేను టర్నైపీలోని టీమ్మేట్స్ వాయిస్ అయితే ప్రాబ్లమ్ వస్తుంది కదా, సో అది ఎలా క్లియర్ చేసుకోవాలి, సో గేమ్ ఆడుతున్నప్పుడు మీ టీమ్మేట్స్ తోటి ఎటువంటి ప్రాబ్లం లేకుండా స్ట్రీమ్ అనేది ఎలా చేయాలనేది ఈ వీడియోలో చెప్తాను. సో అదే కాకుండా మీరు టర్నైపీ యూస్ చేసి స్ట్రీమింగ్ ప్రొఫెషనల్ గా ఎలా చేయాలి, సో మీ ట్యాగ్స్ ఎలా వేయాలి, అండ్ అలానే లైవ్ చాట్ ఎలా ఎనేబుల్ చేసుకోవాలి, అండ్ థంబ్నెయిల్ ఎలా పెట్టాలి, ఓవర్లే ఎలా పెట్టాలి, సో టోటల్ టర్నైపీ ట్యూటోరియల్ అనేది ఈ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియోనైతే డెఫినెట్‌గా మీరందరూ గేమర్స్ అయితే మాత్రం చూడండి. ఎందుకంటే మీరు చేసే మిస్టేక్స్ సబ్‌స్క్రైబర్స్‌కి ఇబ్బందిగా ఉంటది. సో మీరు ఆ మిస్టేక్స్ చేయకూడదనే చెప్పి ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. సో తప్పకుండా ఈ వీడియోనైతే మాత్రం ఎండింగ్ వరకు చూడండి. మీ లైవ్ స్ట్రీమే బావుంటది. సో అందుకే చెప్తున్నాను. సో గైస్, ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. సో ఫస్ట్ అయితే మీరు టర్నైప్ యాప్ అయితే ఇన్‌స్టాల్ చేసుకోండి. ప్లే స్టోర్‌లో అవైలబిలిటీ ఉంది. సో ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని అయితే ఉంటది. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మై రూమ్ అండ్ స్ట్రీమ్ నౌ అని అయితే ఉంటది. సో ఇంతకు ముందు మనకి మై రూమ్ అనే ఆప్షన్ లేదు. సో ఒక 2-3 వీక్స్ బ్యాక్ అయితే మనకి అప్డేట్ వచ్చింది. సో చాలా మంది దీన్ని యూజ్ చేయట్లేదు. తెలియకో మరి ఏంటో నాకు తెలియదు కానీ ఇది యూజ్ చేయండి, మీకే బెనిఫిట్ ఉంటది. సో అందుకే ఈ వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే మీరు మై రూమ్ లోకి అయితే రండి. వచ్చిన తర్వాత క్లెయిమ్ రూమ్ అని అయితే ఉంటది. సో దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు సైన్ అప్ అయితే అడుగుద్ది. సో మీరు ఏదైతే యూట్యూబ్ ఛానల్ ఉందో ఆ జీమెయిల్ నుంచి అయితే మీరు సో లాగిన్ అయితే అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీకు ఇటువంటి స్క్రీన్ వస్తది. సో నేను ఆల్రెడీ వేరే వాళ్ళ ఒక రూమ్ లో ఉన్నానన్నమాట. అందుకే నాకు ఇలా చూపిస్తుంది. లేదంటే మీకు ఇలా చూపెట్టదు. సో ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఎంటర్ అని అయితే ఉంటది. సో ఎంటర్ లోకి అయితే రండి. సో ఎంటర్ లోకి వచ్చిన తర్వాత మీరు మైక్ అయితే పర్మిషన్ అడుగుద్ది. అలౌ చేయండి. సో చేసిన తర్వాత మీకు ఇలాంటి ఒక స్క్రీన్ అయితే వస్తది. ఇప్పుడు షేర్ ఇన్వైట్ అని అయితే ఉంటది. సో దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు మీ ఫ్రెండ్‌కి అయితే లింక్ షేర్ చేయండి. సో షేర్ చేసిన తర్వాత ఆ లింక్ మీద క్లిక్ చేసి మీ ఫ్రెండ్‌నయితే మీ రూమ్‌లోకి అయితే జాయిన్ అవ్వమని చెప్పండి. సో తనైతే లింక్ మీద క్లిక్ చేసాడు. వర్క్ అవ్వట్లేదన్నమాట. సో అప్పుడు మనం ఏం చేయాలంటే మనం తన రూమ్ నుంచి మళ్ళీ మన దానికి లింక్ అయితే షేర్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే నాకు ఈ లింక్ వచ్చింది. సో ఈ లింక్ మీద అయితే నేను క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత మనం ఇప్పుడైతే ఎవరైతే పంపించారో మన ఫ్రెండ్, సో వాళ్ళ రూమ్‌లోకైతే మనం యాడ్ అవుతామన్నమాట. సో చూసారు కదా! మనమైతే వాళ్ళ రూమ్‌లోకైతే యాడ్ అయ్యాము. సో ఇక్కడైతే మనకి నా గేమ్ స్పాట్ అకౌంట్ వచ్చింది. అలాగే నాకు ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళ అకౌంట్ కూడా వచ్చింది. సో మనకి డిస్కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఏమి ఉండవు. సో గేమ్ నుంచి మనం బయటకొచ్చినా కూడా లైక్ డిస్కార్డ్ లాగా అన్నమాట. సో బావుంటది. డిస్కార్డ్ మీద ఇది బెటర్ ఆప్షన్. ఎందుకంటే డెఫినిట్‌గా చెప్తున్నా, డిస్కార్డ్‌లోని కూడా డిస్కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇందులో మనకు అలా ఉండదు. ఇది చాలా బావుంటది. సో ఓన్లీ ఆడియో పరంగా మాత్రం డిస్కార్డ్ మీద మాత్రం ఇది చాలా బెటర్ ఆప్షన్. సో ఇప్పుడైతే మనం బ్యాక్‌కొచ్చాము. వచ్చిన తర్వాత స్ట్రీమ్ నౌ అని అయితే ఉంది కదా! సో స్ట్రీమ్ నౌ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సెటప్ స్ట్రీమ్ అయితే ఉంటది. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. మీరు ఏ గేమ్ ఆడదాం అనుకుంటున్నారో ఆ గేమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ స్ట్రీమ్ ఇన్ఫో అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ వచ్చేసరికి మీరు స్ట్రీమ్ టైటిల్ అండ్ స్ట్రీమ్ డిస్క్రిప్షన్ అయితే ఇవ్వచ్చు. సో ఇది మీకు ఎలా ఇవ్వాలో అనేది చెప్తాను. ఒక మెథడ్ అయితే చెప్తాను. ఫస్ట్ అయితే మీరు హోమ్ స్క్రీన్‌లోకైతే వచ్చేయండి. వచ్చిన తర్వాత మీరు గూగుల్ కీప్ అయితే ఓపెన్ చేసుకోండి. సో గూగుల్ కీప్‌లో మీరైతే ఒక టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ అయితే సేవ్ చేసి పెట్టుకోండి. సో ఇక్కడ నేను చూడండి ఇప్పుడు నేను ఈ టైటిల్‌ని అయితే కాపీ చేస్తున్నాను. కాపీ చేసుకొని రీసెంట్‌లోకి వెళ్లి మీరు ఇక్కడ టర్నైప్ యాప్ అయితే ఓపెన్ చేసుకొని ఇక్కడ మీరు టైటిల్ అయితే ఇవ్వండి. ఎందుకంటే మాటి మాటికి మీరు టైప్ చేస్తూ ఉండలేరు కనుక. సో ఇది ఒక సింపుల్ మెథడ్ అన్నమాట. సో టైటిల్ అయితే ఇస్తారు. సేమ్ మళ్ళీ అలానే యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ కీప్‌లోకైతే వెళ్ళండి. డిస్క్రిప్షన్ అయితే ఉంది కదా! సో డిస్క్రిప్షన్ కూడా మీరు ఇలానే కాపీ చేసుకోండి. సో డిస్క్రిప్షన్ కూడా ఇచ్చేసాను నేను. సో మీరు గూగుల్ కీప్‌లోని సేవ్ చేసి పెట్టుకుంటే మీరు ఈజీగా టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ అయితే ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ స్ట్రీమ్ సెట్టింగ్స్ అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ క్వాలిటీ వచ్చేసరికి 1080p పెట్టుకోండి. అండ్ యూట్యూబ్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. సో పెట్టిన తర్వాత ఇక్కడ మీరు మీ అకౌంట్ అయితే లాగిన్ అవ్వారు కదా స్టార్టింగ్‌లో. సో అదైతే మీకు ఇక్కడ ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. సో రాకపోతే మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి స్ట్రీమ్ ప్రివ్యూ అయితే క్లిక్ చేయండి. సో అలో అయితే చేయండి. సో మీకు ఇలా స్క్రీన్ అయితే వస్తది. సో ఇప్పుడు మనం ఇక్కడ వచ్చేసరికి ఓవర్‌లే పెట్టుకోవాలి. సో ఓవర్‌లే ఎలా చేయాలని ఒక వీడియో చేశాను. అది కార్డ్స్‌లో వదిలేస్తా. అక్కడ నుంచి అయితే మీరు చూడొచ్చు. సో అప్‌లోడ్ ఓవర్‌లే అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత అలో అడుగుద్ది. అలో చేయండి. సో ఇక్కడైతే మీరు వచ్చేసరికి ఇంటర్నల్‌లోకి అయితే వెళ్ళండి. సో వెళ్ళిన తర్వాత మీరు ఎక్కడైతే సేవ్ చేసుకున్నారో అక్కడి నుంచి అయితే ఓవర్‌లే సెలెక్ట్ చేసుకోండి. సో ఓవర్‌లే సెలెక్ట్ చేసుకుంటే ఇలా వస్తదనమాట. బట్ మనకి వీడియోలో మాత్రం ఫుల్‌గా వచ్చేస్తది. సో ఇప్పుడొచ్చేసరికి మనం స్టార్ట్ స్ట్రీమింగ్ అయితే కొట్టాలి. సో స్టార్ట్ స్ట్రీమింగ్ అయితే కొట్టండి. సో మీకు అలో అయితే అడుగుద్ది. సో అలో చేయండి. అలో చేసి బ్యాక్‌కి రండి. బ్యాక్ వచ్చిన తర్వాత స్టార్ట్ అయితే అవుతది మీకు స్ట్రీమింగ్ అనేది. సో ఇప్పుడైతే మనం గేమ్‌లోకైతే వచ్చేసాము. సో ఇప్పుడు మీరేం చేస్తారంటే ఈ ప్లే బటన్ అయితే క్లిక్ చేయొద్దు. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! ప్లే బటన్ అయితే క్లిక్ చేయొద్దు. అలానే ఉంచండి. సో దాన్ని టచ్ చేసినా కూడా మీకు ప్లే అయిపోతది. సో ఇప్పుడు మీరు హోమ్ స్క్రీన్‌కైతే వచ్చేసేయండి.
సో, మీ మొబైల్ హోమ్ స్క్రీన్‌కొచ్చేసిన తర్వాత సో, క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. క్రోమ్ ఓపెన్ చేసుకొని ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి డెస్క్‌టాప్ సైట్ అయితే పెట్టండి. సో, పెట్టిన తర్వాత యూట్యూబ్ అయితే ఆన్ చేసుకోండి. సో, ఇక్కడ మీకు ప్రొఫైల్ ఐకాన్ అయితే ఉంటది. సో, మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత యూట్యూబ్ స్టూడియోలోకైతే రండి. సో, ఇదంతా నేను మొబైల్‌లోనే చేస్తున్నాను గుర్తుపెట్టుకోండి. సో, మొబైల్‌లోనే మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. సో, ఇక్కడొచ్చేసరికి మీకు అక్కడ కంటెంట్ అయితే ఉంటది. సో, దాని మీద అయితే క్లిక్ చేయండి. సో, లెఫ్ట్ సైడ్‌న సో, తర్వాత అప్‌లోడ్స్ పక్కన లైవ్ అయితే ఉంది కదా! సో, లైవ్‌లోకైతే రండి. సో, లైవ్‌లోకొచ్చిన తర్వాత ఇక్కడ మీకు అప్‌కమింగ్ అని చెప్పి చూపిస్తుంది కదా! సో, మీకు అప్‌కమింగ్ అనైతే చూపిస్తుంది కదా ఇక్కడ. సో, ఇప్పుడు మనం ఏదైతే స్ట్రీమ్ స్టార్ట్ చేసామో అదనమాట ఇది. సో, ఇప్పుడు మీరిక్కడ ఏం చేస్తారంటే సో, ఈ టైటిల్ మీదయితే క్లిక్ చేయండి. సో, క్లిక్ చేసిన తర్వాత పెన్సిల్ ఐకాన్ అయితే వస్తది. సో, ఈ పెన్సిల్ ఐకాన్ మీదయితే క్లిక్ చేయండి. సో, క్లిక్ చేసిన తర్వాత మీకైతే మీరు ఇందాక టైటిల్ ఏదైతే పెట్టుకున్నారో అవన్నీ అన్నమాట. ఒకవేళ మీరు అక్కడ పెట్టుకోకపోయినా సరే ఇక్కడైతే మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు. సో, ఇప్పుడు బాటమ్‌లోకైతే రండి. బాటమ్‌లోకొచ్చిన తర్వాత ఇక్కడ మీకు థంబ్‌లైన్ అయితే ఉంది కదా! సో, అప్‌లోడ్ థంబ్‌లైన్ మీదయితే క్లిక్ చేయండి. సో, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బ్రౌజ్ అని అయితే ఉంటది. సో, ఈ బ్రౌజ్ మీద క్లిక్ చేయండి. సో, క్లిక్ చేస్తే మీకు మళ్ళీ ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేసి మీ ఇంటర్నల్ స్టోరేజ్‌లోకి వెళ్ళండి. మీరెక్కడైతే మీ థంబ్‌లైన్ సేవ్ చేసుకున్నారో ఆ థంబ్‌లైన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో, థంబ్‌లైన్ అయితే అప్‌లోడ్ చేసేసాం కదా! సో, ఇప్పుడు మీరు ఏదైనా ప్లే లిస్ట్ పెట్టుకోవాలంటే ప్లే లిస్ట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో, క్రియేట్ చేసుకుంటే బెస్ట్. మీకు మీ ఛానెల్ అనేది అందంగా కనిపిస్తది. సో, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ బాటమ్‌లో షో మోర్ అని అయితే ఉంది. సో, దాని మీద అయితే క్లిక్ చేయండి. సో, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ట్యాగ్స్ అయితే ఉంది చూసారు కదా! సో, ఇక్కడైతే మీరు ట్యాగ్స్ ఇవ్వాలి. సో, ఈ ట్యాగ్స్ కూడా మీరు ముందుగానే సేవ్ చేసి పెట్టుకోండి. నేనిందాక చెప్పినట్టు మీరు మళ్ళీ కీప్‌లోకైతే రండి. సో, కీప్‌లోకొచ్చిన తర్వాత ఇక్కడ మీరు ట్యాగ్స్ అయితే సేవ్ చేసి పెట్టుకోండి. సో, మీకు ఈజీగా ఉంటది ట్యాగ్స్ వేయడానికి. సో, ఇక్కడైతే మీరు ట్యాగ్స్ వేయండి. ట్యాగ్స్ మాత్రం మర్చిపోవద్దు. ట్యాగ్స్ మాత్రం వెయ్యాలి తప్పకుండా. సో, ఇక్కడ వీడియో లాంగ్వేజ్ వచ్చేసరికి తెలుగు కనుక సో, తెలుగు అయితే సెలెక్ట్ చేసుకోండి. తెలుగు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు బాటమ్‌లోకి రండి. ఇక్కడ ఎనేబుల్ లైవ్ చాట్ అండ్ అలో లైవ్ చాట్ టు రిప్లై. సో, ఈ 2 సెలెక్ట్ అయితే చేసుకోండి. సో, సెలెక్ట్ చేసుకున్న తర్వాత టాప్‌లో రైట్ సైడ్ సేవ్ అని అయితే ఉంటది. సో, సేవ్ అయితే చేయండి. సో, మనకి కొంచెం టైం పడతది. అంటే అది అప్‌డేట్ అయిపోతది గానీ, అలా బ్లాంక్‌గా ఉండిపోతదనమాట. సో, ప్రాబ్లమ్ ఏం లేదు. కాసేపు ఉండండి అయిపోతది. సో, ఇక ఆల్రెడీ అయిపోయిందనమాట ఇప్పుడు. చూసారు కదా! కిందన మనకి ఒక మెసేజ్ అయితే వస్తది సేవ్ అయిందా లేదా అన్నది. సో, ఇప్పుడైతే మీరు బ్యాక్ అయితే రావాలి. సో, బ్యాక్ అయితే ఇక్కడ మనకి యారో మార్క్ ఉంటది. సో, ఇక్కడ మీకు యారో మార్క్ అయితే కనిపిస్తుంది కదా! సో, ఇది క్లిక్ చేస్తే మీరు బ్యాక్ అయితే వస్తారు. సో, మనమైతే థంబ్‌లైన్ పెట్టేసుకున్నాము. సో, మొత్తం అన్నీ ఇప్పుడు మీరు పీసీలో చేసేటప్పుడు ఏ సెట్టింగ్స్ అయితే పెట్టుకుంటారో సో, దీనికి గూడా అలా పెట్టేసుకున్నాము. సో, ఇప్పుడు మళ్ళీ మీరు బ్యాక్‌కి రావాలి. సో, అంటే గేమ్‌లోకైతే వెళ్ళాలన్నమాట. సో, ఇప్పుడు నేను గేమ్‌లోకైతే వచ్చేసాను. సో, గేమ్‌లోకైతే వచ్చేసాను. సో, గేమ్‌లోకొచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ప్లే బటన్ ఏదైతే ఉందో సో, ఈ ప్లే బటన్ అయితే క్లిక్ చేయాలి. సో, లైవ్ ప్లే అవుతుందో లేదో నేను గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. సో, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! సో, లైవ్ అయితే రన్ అవుతుంది. సో, నేనిక్కడ గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో, ఇక్కడ చూసారుగా కనిపిస్తుంది కదా! లైవ్ అని ఉంది. సో, ప్లే చేయొచ్చో లేదో నాకు తెలీదు. అంటే నా ఛానెల్ అయినా సరే వేరేది కదా! సో, ఇక్కడ మీరు చూసారు కదా! లైవ్ అని అయితే చూపిస్తుంది. సో, ఇప్పుడు మనకి వాయిస్ ప్రాబ్లమ్ గూడా ఏముండదు. సో, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! మనం వేరే మొబైల్‌లో అదే మన ఫ్రెండ్ మొబైల్‌లో కూడా మనకి టర్నైపీ రూమ్ కనెక్ట్ అయ్యి ఉంది. సో, మనకి వాయిస్ ప్రాబ్లమ్ కూడా ఏమి ఉండదు. సో, ఇప్పుడైతే మనం లైవ్ ఆపేయాలనుకుంటే సో, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ స్టాప్ బటన్ మీద క్లిక్ చేస్తే లైవ్ అయితే ఆగిపోతది. ఇంకా మనం రూమ్‌లోనే ఉన్నాము. సో, ఇక్కడ నుంచి మనం ఎగ్జిట్ అవ్వాలంటే ఇక్కడ లీవ్ అని అయితే ఉంటది. సో, దీని మీద అయితే క్లిక్ చేయండి. మనం బయటకైతే ఎగ్జిట్ అయిపోతాము. సో, అంతే గైస్. సో, గైస్ ఈ వీడియోలో మీకు నేను ఓవర్‌లో ఎలా పెట్టుకోవాలి, థంబ్‌లైన్ ఎలా పెట్టుకోవాలి, ట్యాగ్స్ ఎలా వేయాలి, టైటిల్, డిస్క్రిప్షన్ సో, దానికి షార్ట్ ఫార్మ్స్ కూడా చెప్పేసాను. ఎంత ఈజీగా పెట్టుకోవచ్చు. సో, అండ్ సెట్టింగ్స్ కూడా చెప్పాను. ఏవేవి సెట్టింగ్స్ మనం ఎనేబుల్ చేసుకోవాలో. సో, అండ్ అలానే మనకి ఆడియో ప్రాబ్లమ్ కూడా మీకు క్లియర్ చేసేసాను. సో, టోటల్ స్ట్రీమింగ్ ఎలా చేయాలని ఈ వీడియోలోని క్లియర్ కట్‌గా చెప్పాను. సో, గైస్ ఈ వీడియోనైతే మాత్రం డెఫినిట్‌గా లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. సో, గైస్ ఈ వీడియోకైతే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ గైస్. హావ్ ఎ నైస్ డే.